25, 26 ఉంటే మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్ననే లగ్గమైంది. అయితే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసిండు. పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నా. మరి కోడలు ఏమంటుందమ్మా, కొత్త కోడలు మంచిగానే ఉందా అన్న. ఏం కోడలు కొడుక ఏమున్నది అన్న. అంటే గిట్లా మాట్లాడబట్టే, కొత్తగా పెళ్ళయింది గిట్లా మాట్లాడబట్టే నేను పరిచయం అయినా. ఏమైందమ్మా, ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా, కోడలు వస్తే నెలకు 2,500 రూపాయలు వస్తాయి అనుకున్న కొడుక, ఏ 2,000 లేవు, 500 లేవు, ఏం లేవు అని ఆయన అన్నది. ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది, పిల్ల వచ్చింది. నీకు కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, వచ్చిందా అన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల, రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్తవి వస్తున్నాయి. 2,500 వస్తాయని అత్తగారు అనుకున్నది, కోడల పిల్ల 2,500 తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది. అత్తమ్మకు 4,000 వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు, తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు. ముగ్గురికి పంచాయతీ పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఎంత జూటబాజ్ మాటలు, ఎంత ధోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళవి. మీరు నమ్మలే ఇవ్వరు. వెంగళరావు నగర్లో నమ్మలే, హైదరాబాద్లో నమ్మలే, ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే, ఎవరు నమ్మలే వీళ్ళని. కానీ పాపం మా మిర్యాల కూడా వాళ్ళు నమ్మిరు. మా భాస్కర్ అన్న కూడా కొట్టిరు. ఆయన భాస్కర్ అన్న చాలా మంచోడు. ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన. పాపం ఆయన ఎందుకు ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిరంటే వాళ్ళకి పాపం ఇలా అర్థం లేదు, తాత్పర్యం లేదు, మోసపోయినరు.